అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. నువ్వు పెట్టి నేను పెట్టి ఉపయోగం ఉంది. నీకైతే చాలా అందరికీ నమస్కారాలండి. నిజంగా ఈరోజు చాలా శుభదినం. ఇవాళ మహిళలకి కుట్టు మిషన్లలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం. దానివల్ల ఎంతోమంది మహిళలకి ఉపాధి కలుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని. దాంట్లో భాగంగా ఈరోజు ఒకటి కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేసాం. దాని తర్వాత 54వ డివిజన్లో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఈరోజు 26 గ్రూపులో 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 26 గ్రూపులకి 26 రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళ శంకుస్థాపన జరిగింది. అది దాదాపు 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి. దానివల్ల ఒక 100 మంది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. అంతేకాదు అక్కడ 2.4 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, 2.4 ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాం. ఫేజ్ 1 వచ్చి ఈరోజు 26 రూములు కడుతున్నారు, ఫేజ్ 2 26 రూములు, ఫేజ్ 3
అలా చేస్తే 250 మంది వ్యాపారవేత్తలు కావటానికి అనుకూలంగా ఈరోజు శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు 3వ డివిజన్లో ఒక చక్కటి పార్కు. ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. నిజంగా ఆ పిల్లల మధ్య ఉంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం. ఆ పిల్లలు ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏముండదు. వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అవి చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నేను హాలిడేస్లో ఊరికి పోవాలని అనుకున్నాను, ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకోవాలి, ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు. నిజంగా హ్యాపీ. ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు పేరెంట్స్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు. అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ ఉండి చేశారు. ఈ పార్క్ని ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు నుడా చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ని మారుస్తామన్నారు. మార్చండి, ఇంకా కొన్ని మార్పులు చేర్పులు, ఏ మార్పులు చేర్పులు తెలుసుకున్నా మీరు చేయొచ్చని చెప్తూ థ్యాంక్ యూ. ఒక్కటే, నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. నెల్లూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్ డివైడ్ని చక్కగా తీర్చిదిద్దాం. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ని రెనోవేట్ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి మన ఎత్తున వేసేసిపోయింది. అది ఎవరు తీర్చాలంటే మీరే, ప్రజల ట్యాక్స్లతో తీర్చాల్సిందే. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఫైనాన్షియల్ దాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తూ 1 by 1 11 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా కోలుకుంటుంది. అందుకనే ఇప్పుడిప్పుడే వర్క్లు కూడా మొదలుపెట్టాం. నెల్లూరులో తీసుకుంటే సిటీలో ఈరోజు మొత్తం పార్కులు ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజుల్లో అన్ని పార్కులు కంప్లీట్గా నెల్లూరు సిటీలో అయిపోతాయి. అదేవిధంగా 54 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో కూడా ప్లే ఎక్విప్మెంటు, బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను. అది కూడా జూన్ 12వ తేదీ, అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ 12, అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 పనులు టేకప్ చేసాం. నెక్స్ట్ టేకప్ చేయబోయేది అంగన్వాడీ స్కూల్స్. ప్యారలల్గా రోడ్లకి యాక్చువల్గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను, రోడ్లు ఎక్కడెక్కడ ఉండో అన్నీ కంప్లీట్ చేయమని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ అయితే అంటే 2014-19లో 1100 కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చామో, ఏదైతే అప్పుడే 85% అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది, దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మరొక 6 నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది. ఆల్రెడీ ఒక 4000 కనెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు. అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి 5000 కట్టాలా, మున్సిపాలిటీకి 5000 కట్టాల్సి ఉంది. అది కూడా తీసేసా. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మీ ఇంటి నుంచి ప్రహరీ గోడ వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి. ఈ 5000 కట్టాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ₹1 ఒకే ₹1 మీకు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడెక్కడ పూర్తయిందో అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకుంటే దోమలు లేని నగరం అవుతుంది. దోమలు లేని నగరం కావాలంటే ఎన్ని మందులు కట్టినా, ఎన్ని కాలువలు తీసినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. దాన్ని కూడా 1 yearలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా ఓపిక పెడితే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో 100కి 100 అవన్నీ తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా. నా ఆనందానికి అద్దులు లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి 170 కోట్లకు సంబంధించి 230 కోట్లు టెండర్లు పిలిచి 160 కోట్లు భారీ అవినీతికి పాల్పడిందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఒక కుట్టు మిషన్ 7000 రూపాయలు మాత్రం పడుతుంది మహిళలకి ట్రైనింగ్తో సహా, కానీ కూటమి ప్రభుత్వం దోపిడీ చేసిన అంటారు. ఎక్కడ వైసీపీ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో నెల్లూరు రాష్ట్ర వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. వినండి, అసలు వాడు చెప్పే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుంటే మనమే తెలివి తక్కువ అవుతాం. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడితే తెలీదు. ఏదో ఒకటి బురద చల్లటం తప్పితే ఏమీ లేదు. పార్కుల పండగ అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న నాయకుడు. ఏం చేశారు చెప్పండి? గత నెల నుంచి నెల్లూరులో అసలు ఇసరైన పార్కుల పండుగ జరుగుతుంది. పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, వాళ్ళందరిలో
అసలు సిద్ధమైన పార్కుల పండుగ. మేము ఎప్పుడు చెప్పలా పార్కుల పండుగ చేస్తాను, చేసి చూపిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడేందంటే చేసి చూపించడమే ప్రజలకు కావాల్సింది. ప్రజా పరిపాలన ఇవ్వటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ పార్క్ అధ్యయనం ఉంది సార్ మీ ప్రభుత్వ హయాంలో. చిల్డ్రన్స్ పార్క్ కూడా డిజైన్ జరుగుతుంది. ఢిల్లీ నుంచి కొంత ఎక్విప్మెంట్ రావాలి. ఆల్రెడీ డిజైన్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ నెలాఖరు లోపల చిల్డ్రన్స్ పార్క్ కూడా మొత్తం రెనోవేట్ చేస్తాం. అది దానికి కూడా ఆల్రెడీ డిజైన్ ఇచ్చాం. ఈ నెల వరకు ఓపిక పట్టండి. 6వ తేదీ ఏదో ఉందన్నారు యాక్చువల్గా వాళ్ళకి, ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ లోపల కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.